హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చేద్దామండి. ఈ నెలను ట్రై చేసి మీరు చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా కిలో చికెన్ తీసుకొని వాష్ చేసుకొని మంచిగా కడుక్కోవాలి. అందులో పసుపు వేసుకోవాలి, అందులో అల్లం వెల్లుల్లి, ఇది ఉప్పు, ఇది కారము, ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలి. ఎందుకంటే కిలోకి వేస్తున్నాం కాబట్టి కిలో రైస్కి కిలో అది వేస్తున్నాము. చికెన్ వేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇక్కడ ఇంకా పెరుగు వేయాలి. ఇది చేస్తామనే ముందు ఒక 2-3 అవర్స్ ముందు నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది బిర్యానీ మసాలా, ఇది బయట షాప్లో తీసుకొచ్చినాము. మీకు నచ్చితే ఇంట్లోనే వేసి తీసుకోండి. మేము అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి అలా చేస్తున్నాను. చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. చికెన్ మసాలా ఒకటి, బిర్యానీ మసాలా, గరం మసాలా ఉంటుంది కదా అదొకటి, అలాగే ఆయిల్ ఈ కొలతతో 3 స్పూన్లు అయితే ఆయిల్ పోసాను నేను. పచ్చిమిర్చి వేసుకోవాలి, ఇంకా కడ్డు కూడా వేసుకున్నాం కదా. కల్ని వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకొని అంతా ఈవెన్గా పీస్కి పట్టుకున్నట్టుగా మంచిగా కలుపుకోవాలి. పెరుగు అనేది మొత్తం అన్నిటికీ ఉప్పు కారం అన్ని మసాలాలు మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకుంటూనే ఉండాలండి. ఒక 5 మినిట్స్ వరకు అలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర పుదీనా ఉంటుంది కదా, అది 2 కడిగి పెట్టుకున్నాను నేను. అది ఫ్రెష్ది ఇందులో వేసుకున్నాను. ఇంకా బగరాకులు, లవంగాలు, యాలకులు అవి వేసుకున్నాను. ఇవి వేసుకొని కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మెయిన్ ఇవే కదా మనకి, అందుకే మంచిగా కలుపుకోవాలి. ఈ బగారా స్మెల్ అంతా చికెన్కి పట్టుకొని మంచిగా ఉంటుంది కదా, టేస్ట్ వస్తుంది. ఏం లేదండి, సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ముందుగా ఒక పెద్ద బిర్యానీ పాత్ర తీసుకొని అందులో 5 స్పూన్ల ఆయిల్ కానీ ఉంటుంది కదా, దాంతో 5 పోసుకొని అందులోనే ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేలా పెంచుకోవాలి. ఇక్కడైతే మా కలర్ ఫ్రెండ్స్, ఈ ఆనియన్స్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా తీసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ అయితే ఇందులో కలుపుకోవాలి. కలుపుకొని 5 మినిట్స్ మగ్గించుకోవాలి. చికెన్ లో ఫ్లేమ్లో 5 మినిట్స్ మగ్గించుకోవాలి. మగ్గించుకున్నాక ఆయిల్ పైనకి వస్తుంది కదా, అప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే ఇది మనకు దమ్ పెట్టినప్పుడు ఉడకదు కదా, అందుకని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటే మనకు కొంచెం సగం ఉడికిన తర్వాత ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా అడుగంటకుండా మంచిగా కలుపుతూ ఉండాలండి. ఈ కొలతలతో మీరు చికెన్ బిర్యానీ చేస్తే తప్పకుండా మీరు మెచ్చుకుంటారు. ఇక్కడ నూనె పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ చూడండి, నేను హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను కదా, ఆ వాటర్ వల్ల విరుగుతుంది. పక్కన మనము బియ్యం ఇట్లా 1 కిలో బియ్యం కడిగి పెట్టుకుని అది వాటర్లో పుదీనా, కొత్తిమీర, షాజీరా, బగరాకులు, అల్లము, ఉప్పు, ఆయిల్ వేసుకొని ఉంచుకోవాలి. అవి సగం ఉడికిన తర్వాత పంపేసుకొని ఇందులో ఈ చికెన్ సగం ఉడికిన తర్వాత ఇవి అందులో వేసుకోవాలి. పైనుంచి పుదీనా, కొత్తిమీర వేసుకొని తీస్తే 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకుంటే ఎంతో టేస్ట్ అయిన చికెన్ బిర్యానీ రెడీ. ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తము కలిసి తింటున్నాము. అందరూ బాగుందని చెప్పారు. మీరు